హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీ అందరికీ చెప్పే ముందు, మేము లాస్ట్ టైం పోస్ట్ చేసిన ప్రయాగ్రాజ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది పాజిటివ్గా కమెంట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది వాళ్ళ డౌట్స్ అడిగారు. మేము మ్యాక్సిమం అవన్నీ క్లారిఫై చేయడానికే ట్రై చేసాము. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ వ్లాగ్ విషయానికి వస్తే, ఇవాళ మేము యలహంకలో జరిగే ఏరో ఇండియా షోకి వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ చాలా రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇదైతే ఫస్ట్ 1996 లో స్టార్ట్ చేశారట ఈ ఏరో షో అనేది. ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతూ ఉంటుంది యలహంకలో. ఇప్పుడైతే మేము అక్కడికి స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ కూడా నేను చూపిస్తాను. సో సీ యూ గైస్. గైస్, ఫైనల్ గా మేమైతే డొమెస్టిక్ పార్కింగ్ గేట్ నెంబర్ 5 దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ పార్కింగ్ రీచ్ అవ్వడానికి ఇంకా 6-7 kilometers ఉందనగా అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ఉందన్నమాట ట్రాఫిక్ దారిలో. దాన్నంతా దాటడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పట్టింది. జస్ట్ ఇప్పుడే పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ మా కార్ పార్క్ చేసుకుని నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అన్నమాట మెయిన్ ఎగ్జిబిషన్ ఏరియా దగ్గరికి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్తాం నెక్స్ట్. గైస్, చూస్తున్నారు కదా, జస్ట్ ఇప్పుడే మేము పార్కింగ్ ఏరియాలో మా కార్ పార్క్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సెస్ ఉన్నాయి. ఆ బస్సెస్ ఎక్కితే మనం ఎగ్జిబిషన్ ఏరియా దగ్గరికి వెళ్తాము. అండ్ ఇక్కడికి లోపలికి ఎంటర్ అయ్యే ముందు మన ఐడి కార్డ్స్ కూడా చెక్ చేస్తారు. సో అదంతా అయిన తర్వాత మన కార్ పార్క్ చేసేసుకుని ఇంకా బస్ ఎక్కేసేయడం. ఈ ఏరో ఇండియా షో వచ్చేసి 10th నుంచి 14th వరకు జరుగుతుంది. ఇవాళ డేట్ వచ్చేసి 11th అనమాట. ఆల్రెడీ నిన్న ఇనాగ్రేషన్ అయితే జరిగింది. ఇవాళ ఆఫ్టర్నూన్ 12 నుంచి 2:30 వరకు ఫ్లయింగ్ డిస్ప్లేస్ ఉంటాయి. మిగతా టైంలో స్టాటిక్ డిస్ప్లేస్ కూడా ఉంటాయి. అవి చూసుకోవచ్చు ఫ్రీ టైంలో. మేము ఇవాళ మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అవ్వడానికి మాకు 3 hours టైం పట్టింది. లోపలికి వచ్చిన తర్వాత ఒక 2 to 3 ప్లేసెస్లో సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన ఐడి కార్డ్ అండ్ టికెట్ చెక్ చేస్తారు. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. సో మేము డైరెక్ట్గా ఫ్లయింగ్ డిస్ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. గైస్, ఇప్పుడే మేము ఫ్లయింగ్ డిస్ప్లేస్ దగ్గరకు వచ్చాము. బస్ ఎక్కిన తర్వాత బస్ వాళ్ళు మనని ఒక అండర్ పాస్ దగ్గర ఆపుతారు. అక్కడ నుంచి ఒక 20 minutes వాకింగ్ చేసుకుంటూ వస్తే ఈ ఫ్లయింగ్ డిస్ప్లేస్ దగ్గరికి వస్తాం అనమాట. ఇప్పుడు కాసేపట్లో ఇవన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో స్టే ట్యూన్.
ఫ్లయింగ్ డిస్ప్లే నుంచి జస్ట్ ఇప్పుడే మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ L1, L2, L3 అని చెప్పి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీ దగ్గర లంచ్ కూపన్స్ ఉంటే L1 అండ్ L2 స్టాల్స్కి వెళ్ళొచ్చు. లేదంటే L3 ఫుడ్ స్టాల్కి వచ్చేస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కూపన్స్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి లంచ్ చేయొచ్చు. లంచ్ చేసుకుని జస్ట్ ఇక్కడ మేము స్టాటిక్ డిస్ప్లేస్ చూడడానికి వచ్చాము. ఇక్కడ చాలా రకాల ఏరోస్పేస్ కాంపోనెంట్స్, ఆర్మరీస్, హెలికాప్టర్, డ్రోన్స్, డిఫెన్స్కి రిలేటెడ్ స్పేర్స్ ఇలాంటివన్నీ డిస్ప్లేలో ఉంటాయన్నమాట. ఈ డిస్ప్లేస్ అన్నింటికి సెపరేట్ హాల్స్ ఉంటాయి. ఈచ్ హాల్కి బయట నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్గా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిస్ప్లేకి రిలేటెడ్ హాల్స్కి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే టైం అరౌండ్ 5:30 అవుతుంది. మేము ఇప్పుడే ఏరో ఇండియా నుంచి ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇవాళ ఫ్లయింగ్ డిస్ప్లేస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము ఫస్ట్ టైం చూడటం కాబట్టి మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీటితో పాటు చాలా హాల్స్ ఉంటాయి. హాల్ ఏ, హాల్ బి, హాల్ సి అని అలా అనమాట. వాటిలో చాలా రకాల డిస్ప్లేస్ అవి ఉంటాయి. ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్, చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా. సో వాళ్ళ ప్రొడక్ట్స్, ఇంజన్స్, లేకపోతే చిన్న సైజ్ డ్రోన్స్, అట్లాంటి న్యూ టెక్నాలజీస్ అన్ని వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. మనకు ఓపిక ఉంటే అవన్నీ తిరగచ్చు. కాకపోతే మేమంటే ఒక 2 to 3 డిస్ప్లేస్ వరకు చూసేసి వచ్చేసాము. దానికే మాకు చాలా టైం పట్టింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు నడవడానికి, ఐ మీన్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్కువ నడవాల్సి ఉంటుంది. దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ ఎక్కువ ఎండగా ఉంటే డిహైడ్రేట్ అయిపోతాము. సో వాటర్ మాత్రం క్యారీ చేయాలి కంపల్సరీగా. సో అవి రెండు మీరు చూసుకోవాలి ఇక్కడికి రావాలనుకుంటే. ఇండియా పెవిలియన్, ఐడెక్స్ పెవిలియన్ అనేవి కొంచెం బాగున్నాయి డిస్ప్లేస్ ఉన్న వాటిలో. సో డోంట్ మిస్ దట్. సో అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.